హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు జేకే ఆడియోస్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక 5.1 హోమ్ థియేటర్ ఫుల్ సెటప్ అయితే రెడీ చేశానండి. ఇది మీకు డాల్బీ డీటీఎస్ అలాగే పీసీఎం మోడ్ అలాగే ప్రొలాజిక్ 1, ప్రొలాజిక్ 2 అయితే రన్ అవుతుంది. ఆప్టికల్ ఇన్పుట్, కోఎక్సెల్ ఇన్పుట్, హెచ్‌డీఎంఐ ఇన్పుట్ అలాగే బ్లూటూత్ ఇవన్నీ కూడా మీకు అన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశామండి. ఇక సెట్ చూసుకున్నట్లయితే మీకు యాంప్లిఫైయర్ వచ్చేసరికి ఫ్రంట్ అయితే మీకు ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మ్యాటీ బ్లాక్ కలర్ అండి ఫ్రంటు. డిస్‌ప్లే కూడా పెద్ద డిస్‌ప్లే వచ్చిందండి. అలాగే వియూ మీటర్ అండి. నాబ్ లైటింగ్ కూడా వచ్చేసరికి మీకు బ్లూ కలర్ నాబ్ లైటింగ్ అయితే ఇచ్చాము. అలాగే సబూఫర్ జేబీఎల్ కంపెనీ 1500 వాట్ 12 ఇంచ్ సబూఫర్ అండి. ఇక బాక్స్ చూసుకున్నట్లయితే 18 వుడ్ అండి. బాక్స్ కూడా చాలా హెవీగా ఉంది. మీకు ఒక సైడ్ స్పీకర్లు చూసుకున్నట్లయితే డైంటీ కంపెనీ 6 ఇంచ్ స్పీకర్లు అయితే రెడీ చేసాము. ఓపెన్ చేసి చూసినట్లయితే మీకు బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు మేకుకి తగిలించే క్లాంపు, అలాగే స్పీకర్ సాకెట్టు, అలాగే మీరు గోడకి ఆనుకోకుండా రబ్బర్ బుషులు కూడా 2 ఇచ్చామండి. అటువైపు ఇటువైపు 2 ఇచ్చాము. అంటే మీరు తగిలించినా కూడా దానికి ఆనుకున్నా కూడా పెయింట్ లాంటిది లెగిసిపోకుండా, అలాగే పెయింట్ దీనికి అవ్వకుండా ఆ రబ్బర్ బుషులు అయితే బాగుంటాయండి. మీకు బాక్స్ కూడా రౌండ్ షేప్ మోడల్ అండి. అంటే ఎడ్జ్‌లు కూడా మీకు ఎక్కడా కూడా డ్యామేజ్ రాదు. ఓపెన్ చేసి చూసినట్లయితే ఇదైతే మీకు డైంటీ కంపెనీ ఊఫర్ అండి. ఇది 6 ఇంచ్ ఊఫరు. ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టైట్‌గా అయితే ఉంటుందండి మనం గ్రిల్ పెట్టినా కూడా. చూడండి ఫ్రెండ్స్. ఈ ట్యూటర్ వచ్చేసరికి మ్యాగ్నెట్ ట్యూటర్ వాడాము. 6 ఇంచ్ డైంటీ కంపెనీ ఊఫర్ అయితే వాడాము. మ్యాగ్నెట్ ట్యూటర్ వాడామండి. చూడండి ఫ్రెండ్స్. బాక్స్ అయితే ఇలా క్రాస్‌గా అయితే ఉంటుందండి. మీరు గోడకి తగిలించినా కూడా మీ వైపు అయితే అది లైట్‌గా క్రాస్ అయ్యి ఉంటుంది. బాక్స్ చాలా బాగుందండి. ఫినిషింగ్ కూడా. మీకు ఊఫర్ కూడా లోపలికెళ్ళిపోతుందండి. పైనైతే ఉండదు. లోపలికెళ్ళిపోతుంది. మీరు గ్రిల్ పెట్టేసిన తర్వాత కూడా చాలా నీట్‌గా అయితే కనపడుతుంది బాక్స్ కూడా. ఇదైతే 6 ఇంచ్ బాక్స్ అండి. సారీ సెంటర్ బాక్స్ అండి ఇది. 6 ఇంచే ఇది కూడా. సెంటర్ బాక్స్ డబల్ 6 ఇంచ్ అండి దీంట్లో వాడింది. ఇది కూడా మీకు చాలా బాగుందండి. ఒక సౌండ్ బార్ లాగా చాలా అంటే చాలా బాగుందిది. బాక్సులైతే ఇలా ఉన్నాయండి. ఫ్రెండ్స్ మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేదన్నా ఆడియో గురించి డౌట్ ఉన్నా, ఏదన్నా మీకేదన్నా కావాలన్నా నాకైతే కాల్ చేయండి. లేదా వాట్సాప్ చేయండి. మేమైతే మీకు రిప్లై అయితే ఇస్తాము. చూడండి ఫ్రెండ్స్. బాక్సులన్నీ కూడా ఒకే మోడల్‌లో ఉంటాయండి. అందుకే మీకు అన్నీ అయితే ఓపెన్ చేయలేదు. ఒకటైతే ఓపెన్ చేశాను ఫ్రంట్ గ్రిల్లు. 6 ఇంచ్ ఊఫర్‌లకి క్రాస్ ఓవర్‌లు కూడా వాడానండి. అంటే ఊఫర్‌లు కాబట్టి క్రాస్ ఓవర్‌లు కూడా వాడాను. ఇక ఫ్రంట్ గ్రిల్‌లో పెడితే సబ్-ఊఫర్‌కి ఇలా అయితే మీకుంటుంది. ఫ్రెండ్స్ మీకు కాస్ట్ ఎంత అని చాలామంది కామెంట్‌లో అడుగుతున్నారు. అలాగే మాకెంత పడుతుందన్నా అని అడుగుతున్నారు. మీరు పెట్టుకునే దాన్ని బట్టి రేట్ అవుతుందండి. అంటే నా దగ్గర లో ప్రైస్ నుంచి కూడా హై ప్రైస్ వరకు ఉన్నాయండి.
మీరు తక్కువ నుంచి ఎక్కువ పెట్టుకోవచ్చు. ఎక్కువ నుంచి తక్కువ కూడా ఉంటాయి. అలా కూడా ఉంటాయండి. మీరు చేయించుకునే దాన్ని బట్టి మీ బడ్జెట్‌ని బట్టి మేమైతే రెడీ చేస్తాము. స్టార్టింగ్ 5.1 అయితే 15,000 నుంచయితే మీకు స్టార్ట్ అవుతుంది. సబూఫర్ కానీ, స్పీకర్స్ కానీ, యాంప్లిఫైయర్ కానీ 15,000 నుంచయితే మీకు స్టార్ట్ అవుతుందండి. 5.1 సెట్టు హోమ్ థియేటరు 15,000 నుంచి మీకు ఇంక ఎంతైనా పెట్టుకోవచ్చండి. 20 అవ్వచ్చు, 25 అవ్వచ్చు, 30 అవ్వచ్చు, 40, 50 కూడా అవ్వచ్చండి. మీరు పెట్టుకునే దాన్ని బట్టి రేట్ అవుతుంది. మీకెంత కాస్ట్‌లో కావాలనేది కూడా చెప్పారంటే, దాన్ని బట్టి ఏ మోడలొస్తాయి అనేది కూడా మేము క్లియర్‌గా మీకైతే వాట్సాప్‌లో ఫోటోస్ పెడతాము, వీడియోస్ పెడతాము. అలాగే మీరు 15,000 కాకుండా ఇంకా తక్కువలో కావాలి, మాకొక 10,000లో కావాలంటే మాత్రం 2.1 వస్తదండి. 2.1 10 ఇంచ్ సబ్‌వూఫర్, 4 ఇంచ్ స్పీకర్‌లతో అయితే మీకు 10,000 రూపాయలకైతే మంచి సెట్ వస్తుందండి. అది కూడా మీకు 1 ఇయర్ వారంటీ ఇస్తాము. ఈ యాంప్లిఫైయర్‌కి కూడా మీకు 1 ఇయర్ వారంటీ వస్తుందండి.